అందరికీ శరార్థులు కిరాక్ వార్తలకి స్వాగతం. ఇగో నుల్లా నేను వచ్చిన అంటే మంచి మంచి వార్తలు పట్టుకొస్తాను, మీకు ఎరికే కదా. ఆ ముచ్చట్లన్నీ మనం చెప్పుకున్న ముందుగల పెద్ద వార్తలు ఏమున్నాయో చూసుకుందాం. మీరు పెట్టిన అక్రమ కేసులే కదా జగన్ గివి, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు అని అంటున్న చంద్రబాబు సారు. సతీమణితో కలిసి డాన్స్ చేసిన మల్లన్న మొత్తం సోషల్ మీడియా నువ్వు పూపుతున్నాడు పో. ఉసర వెళ్ళి ముదిరితే రేవంత్ సారట, కేటీఆర్ ఎట్లా అంటున్నాడో చూడుల్లి. ఈ గొన్నుల్లా మీకు ఈ విషయం ఎరికేనా? గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ టైంలో ఎంతగానో తిట్టుకున్నారు. అటు ఆ పార్టీలు తిట్టుకున్నాడేనాయి, ఇటు ఈ పార్టీలు తిట్టుకున్నాడేనాయి. ఇప్పుడేమో గెలిచినాక కూడా సోషల్ మీడియాలల్లో తిట్టుకోబట్టిలు ఈ వైసీపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు ఒక్కటే మండి పడతారు. ఏమన్నారు ఎరికేనా? ఇగో మొత్తం 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీలో, వాళ్ళందరి మీదనట క్రిమినల్ కేసులు ఉన్నాయట. ఇగో దొంగలు ఒక్కకాడు ఉండి దేశాన్ని దోసుకున్నట్టు అవుతుంది అని అనబట్టిలు. అందరు క్రిమినల్స్ ఏమో వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు ఏమన్నారు ఎరికేనా? ఇగో ఆ ముచ్చట్లన్నీ నేనే ఎందుకు చెప్తావో పారు మీరు కూడా చూడులి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల 115 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ చేసిన పోస్టు పైన తెలుగుదేశం పార్టీ గుస్సైతాంది. 5 ఏళ్ల మీ రాక్షస పాలన పైన పోరాటం చేసినందుకే కదా మీరు పెట్టిన అక్రమ కేసులేనాయే గివి అని అనబట్టింది. మీ అటవిక పాలనలా సొంత చెల్లె తల్లి మీద కూడా కేసులు పెట్టిన విషయం మర్చిపోయినట్టున్నారు. ఒక క్రిమినల్ చేత నడిచే పార్టీకి అందరూ క్రిమినల్స్ లెక్కనే కనిపిస్తారు మరి అని ట్వీట్ చేయబట్టిండు సీఎం సారు. ఈ కేసుల పైన అసెంబ్లీ సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోను ఇప్పుడు అందరు షేర్ చేయబట్టిల్లు. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు, 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, ధూళిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళపైన ఈ కేసులన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు, 2 టాలీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ గజరాజ్ 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి. ఇగోనుల్లా మీ అందరికి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఎరికే కదా ఎన్ని కాలేజీలు ఎన్ని లేవు ఆయనకి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలలో బూపుతాడు ఒక్కో డైలాగ్ తోని. ఇప్పుడైతే ఏకంగా డాన్సులు చేసుకుంటా మంచిగా వీడియోలు షేర్ చేసుకుంటా ఇప్పుడు కూడా దుర్మారం రేపుతున్నాడు. ఇగో ఆయనే పెళ్లి రోజు దినమాట. అయితే ఆడికి అందరూ ఆ లెవెల్ బీఆర్ఎస్ వాళ్ళు అల్లీలు పోయి డాన్సులు చేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకురాలు గీకేతం ఉన్నది కదా, ఆమె కూడా డాన్సులు చేయబట్టింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియాలో ఈ కథలన్నీ ఈమెతోనే నిండిపోతాయి. ఒక పారి ఎట్లా డాన్స్ చేసిల్లో వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసిల్లో చూడులు మీరు కూడా. మల్లారెడ్డి సారు మస్తు ఖుషి మీద ఉన్నాడు. అయితే ఆయన పెళ్లి రోజు సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మస్తుగా ఖుషి అవుతున్నాడు. బుధవారం బోయినపల్లిలా బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి ఆయన భార్యను కలిసి శుభాకాంక్షలు చెప్పిళ్ళు. అయితే ఆ యానివర్సరీలా మంచిగా పాటలు పెట్టుకుని డాన్సులు కూడా చేస్తారు. ఇదే ఉత్సాహంతో మల్లన్న కూడా ఆయన సతీమణితో కలిసి కొన్ని సింధులు కూడా వేసిండు. అంతకు ముందే బీఆర్ఎస్ నాయకురాలు కేతమ్మ ఉన్నది కదా, ఒకటే పారుగా డాన్స్ చేసి అందరిని ఆకర్షించింది. మొత్తం స్టేజ్ మీద అక్కనే ఊపింది అనుకోలి. ఇగో ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో మనకి ఇష్టమైన హీరోల బర్త్డేలో లేకపోతే ఏమన్నా స్పెషల్ రోజులో ఏవో ఒకటి ఉంటేనేమో మనం మంచి వీడియోలు చేసి పెట్టుకుంటాం కదా. అయితే ఇప్పుడు పెద్ద పండుగ వచ్చింది. ఇప్పుడు ఈ ఆదివారం రోజున ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది కదా. ఆ ఐపీఎల్ మ్యాచ్ కూడా మంచిగా సలార్ వీడియోలు ఉంటాయి కదా. ఆ వీడియోలు అన్ని తీసుకొచ్చి వాళ్ళకి జత చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టబట్టిలు. అవన్నీ ఆడిడ చక్కర్లు కొడతాయి మంచిగా. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్ టీము రికార్డులు కొట్టిన సంగతి మీ అందరికి ఎరికే కదా. ఇప్పుడు కూడా తగ్గేదలే అనుకుంటూ వస్తున్నారు. ఓ పారు మీరు కూడా చూడండి ఆ వీడియో ఎట్లున్నదో. ఇంకో 3 దినాల్లో ఐపీఎల్ షురు అవుతుంది. ఈ ఆదివారం డబుల్ ధమాకా ఉన్నది. ఆ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉన్నది కాబట్టి అభిమానులంతా టీం పైన హైదరాబాదీలైతే స్పెషల్ వీడియోలను ఎడిట్ చేసి వైరల్ చేసుకుంటున్నారు. సలార్ సినిమాల సీల్ గురించి ఇచ్చే ఎలివేషన్ సీన్ ఉన్నది కదా. అయితే ఆ సీన్ ని ఎస్ఆర్హెచ్ ను పోల్చిన వీడియోని ఇప్పుడు వైరల్ చేసిళ్ళు. వీరిని ఆపే జట్టు ఇండియాలోనే లేదంటూ ఎలివేషన్ ఇత్తాళ్ళు. ఓపెనర్ల నుంచి బ్యాటర్లంతా ప్రత్యర్థులకు చుక్కలు చూపించేటోలేనని అంటున్నారు. తొండ ముదురుతూ ఉసరవేళ్ళట, ఉసరవేలు ముదురితే రేవంత్ సార్ అట. ఇగో నుల్లా ఈ మాట నేనలే కేటీఆర్ సార్ అన్నాడు. ఏమంటున్నాడు ఎరికేనా? ఇగో ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇయ్యలేరు. అవేవో గ్యారెంటీలు అన్నారు, మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, అవి ఇస్తా అన్నారు. ఎవ్వి లేకుండా వాయే ఉత్తగా మోసం చేస్తాలు మీరు రాష్ట్రాన్ని అని అనబట్టిండు. ఇగో మీడియాలతో మాట్లాడుకుంటా అవి ఇవి అన్ని తీసుకుంటా మాట్లాడు. గా మధ్యన ఇప్పుడు రైతులకు సపోర్ట్ గా ధర్నాలు చేసుకుంటూ వచ్చిండు. అదోటి ఇదోటి అని మాట్లాడుతూనే ఉన్నారు రాష్ట్రం తరఫున. కాకపోతే రేవంత్ సార్ని గింత పెద్ద మాట అన్నాడులా. ఇగో ఇంకేమేమన్నాడో మీరో చూడు ఒక్కసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పైన కేటీఆర్ అన్న గిట్లా మాట్లాడుతాడు. ప్రభుత్వం చేతగానితనం వల్ల ఆదాయం పడిపోయిందని అంటున్నాడు. అంచనాలను ఎందుకు అందుకుంటలేదని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. తొండ ముదిరితే ఉసరవెల్లి, ఉసరవెల్లి ముదిరితే రేవంత్ సారు అని ఇట్లా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిండు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీయబట్టిండు. కాంగ్రెస్ పాలన ఇప్పటికే 40% అయిపోయింది, మరి ఎప్పుడైతే ఉద్యోగాలు అని అడగబట్టిండు. బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవింద గోవింద అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్, ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. దాదాపు 500 రోజుల తర్వాత గోవింద గోవింద 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ఇంకెందిగా నౌకర్ లేని వాళ్ళందరికీ ఇది ఒక మంచి చక్కెర లాంటి ముచ్చట. ఏమైంది ఎరికేనా? ఈక నుండట నౌకర్ లేని వాళ్ళందరికీ జాబ్ నోటిఫికేషన్లు పడతాయి కదా. పండుగనాయ అప్లై చేసుకుంటారు, జాబ్ తెచ్చుకుంటారు. గిన్ని రోజుల సంధి ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నారు. కాకపోతే జరగనే లేదాయే బీజేపీ రాష్ట్రంలో ఉన్నా కూడా. ఇప్పుడైతే జరిపినాం కదా. ఎస్సీ వాళ్ళు వాళ్ళ నేతలతోని మంచి సమావేశం పెట్టి ఏమన్నాడు ఎరికేనా? మీరు మంచిగా కోచింగ్లు ఇచ్చుకోవాలి, మీ పిల్లగాళ్ళకి జాబులు కూడా నోటిఫికేషన్లు ఇస్తానం కదా, మంచిగా ఉంటది అని చెప్పుకోబట్టిండు. ఇంకో ఇంకేమేం మాట్లాడిండో పర్ మీరైనుల్లిగా. ఈ కాన్ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వస్తాయట. ఇది సీఎం సారే చెప్పిండు. ఇందుకోసం మన పిల్లలకి కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు కూడా చెప్పిండు. ఎస్సీ నేతలతోని సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లుగా మీ సమస్యలకు అసలు పరిష్కారమే రాలేదు. ఎవరికి అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తాను. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేయలే అని చెప్పుకుంటూ వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో 4
తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతీది ఉంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరా అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి. ఏంది ఈ పోరడు పని పాత్ర పెట్టి గడిపోయి ధర్నాలు చేస్తాడు? అసలు పని మీద సొయ్యి ఉన్నదా లేదా ఈ పోరానికి? మా రైతులకు న్యాయం, మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. మా ఎకరానికి 2,500 రూపాయలు ఇవ్వాలి. మా నీళ్లు మాకు కావాలి. అగో ఓ పోడా, నీ పోరనికి అగ్గిదాలుగా నిన్ననేమో వార్తలు తీసుకురామని పంపిస్తే మంచిగా చెరుకు బండి కాడికి పోతివి, చెరుకు రసం దాగి సప్పుడేం కత్తివి. ఇవాళ ఏం రోగం పుట్టింది నీకు? గాడపోయి నిల్చున్నావు. ఏం కావాలి చెప్పు, ఇంకేం కావాలి? మా రైతుల నోటే మచ్చి కొట్టిర్రు, ఇక చాలదా మాకు? ఇంకేం కావాలి చెప్పు, మాకు అర్థం కాదు. మాకు ఇచ్చేది మాకిస్తే ఏమని ఉంటుందా చెప్పు? నీ అవ్వ పోరనుకున్న వాడెత్తు, నన్ను బయటికి అత్త అయిపోవంటాను. నేను బయటికి ఎందుకు పంపించిన? వార్తలు తీసుకురమ్మని కదా నేను పంపించింది, నన్ను అంటావు నీ. ఇగో గది ఇప్పుడు కరెస్ట్ పాయింట్కి వచ్చినవు. గా పాయింట్ ఏంటి దొరికేనా? ఇగో తెలంగాణ మనము కొట్లాడి సాధించుకున్నాం కదా నీళ్లు నిధులు నియామకాలని. ఇప్పుడు రైతు రాదంటారు. అసలు రైతు రాదు అయితాడా? రాజు అయితాడా? రైతే రాజు రైతే రాదని ఇంతగానం చెప్తారు. కాకపోతే రైతు రాదైతాడా? ఇక చూసుకో, 5 ఎకరాలు వేసిండు మా చిన్నయన, నేను 3 ఎకరాలు వేసిన. ఇగో ఈ వేసిన వరికి అయితే ఎండిపోయి చుక్క నీళ్లు లేవు. నీకేమన్నా నీళ్లున్నాయా? నాకేమన్నా నీళ్లున్నాయా? నీళ్లు లేక గొడగొడ ఏడ్తాను మేము రైతులందరము. ఇగో మేము జలాలను మళ్లించడము, ఆ నీళ్లు మీకు వస్తాయి, ఈ కెనాల్ నుంచి అవి పంపిస్తాం, ఇవి చూడు నీళ్ళు వస్తాయి. ఇగో ఈ పంట గిట్టుంటదా? ఎండిపోయింది ఎండకు, భూములన్నీ బీటలు వారినాయి. ఇదేనా న్యాయం? ఇదేనా కథ? అగో పంటలు ఎందుకు ఎండిపోతాయో తెలియదా? నీళ్లు లేక ఎండిపోతాయి. అయినా మన తెలంగాణ రాష్ట్రంలో బాగానే నీళ్లు ఉన్నాయి కదా, మనం మళ్లించుకున్నాం కదా. మాగానే చెప్తాను పో. ఇగిరమ్మనట ఇళ్ళకు తేయేమో ముగ్గేసుకుంటా పోయినాయట. మంచిగానే ఉన్నది నీ కథ. ఇదేనా? అగో ఏం గతి పట్టింది? ఏమైంది? అసలు సంగతి చెప్పు బావా. నన్ను గిట్లా రంది పెట్టకు, నీతో రోజు పరేషాన్ అవుతాంది నాకైతే. ఇగో మేము ధర్నా ఎందుకు చేస్తామంటే, మా రైతులము తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో మేము రైతులం ఉన్నామో, పంటలు వేస్తే మా పంట మాకు చేతికే అత్తలేదు, మొత్తం నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అందుకే రెయ్యాల ధర్నా కూర్చున్నాం మేమందరం. ఇగో మేము ధర్నా చేస్తానన్నా అందరికి న్యాయం అవుతుందని. ఏం గతి పట్టింది? ఏమైంది? అసలు ఎందుకు ధర్నా చేస్తాను? అసలు సంగతి చెప్పు బావా. నీతో ఈ రోజు పరేషాన్ అవుతుంది, రోజుకొల్లు పట్టుకొస్తాను నువ్వు. ఇగో ఈ ధర్నా మేము చేసుడు కూడా కాదు కానీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఉన్నాడు కదా, గా సార్ అయితే మా అందరి తరపున మస్తు గనం కొట్లాడుతున్నాడు. ఏంటంటే ఇగో ఎండిపోయిన పంటకైతే ఖచ్చితంగా 2,500 మాకైతే ఇయ్యాలి అని సారు డిమాండే చేస్తున్నాడు మా అందరి తరపున. చూసిరా గంత మంచి సారు ఎవరన్నా ఉంటాడా? నిజానికి జనాలందరి మేలు కోసం అయితే సారు చేస్తాడా చేస్తలేడా? మరి సార్కు సపోర్టుగా చేయాలా చేయద్దా? చూసిర్రా ఇగో మాకు నష్టపరిహారం, ఇక పంట ఎట్లా ఎండిపోయింది చూడు. ఈ ఎండిపోయిన పంటకైతే నష్టపరిహారము మాకు తప్పకుండా కావాలని కేటీ రామారావు సార్ అడుగుతాడు. ఇంకా సార్ తరపున మేము చూత సర్కారు వాళ్ళకు దండం పెడతాము. అవునా బావా? మరి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఇంకేమంటాడు? నిజంగా ఇగో ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము బాగుపడ్డట్టయితే చరిత్రన లేదు. దయచేసి సార్లు మా రైతులను అయితే ఏడిపేకుర్రి, మాకు ఇచ్చేది మాకు ఇయ్యర్రి. మేమేమడుగుతాం? నీళ్ళే అడుగుతాం కదా. నీళ్లు మంచిగుంటే మా పంటలు మంచిగుండే చెప్పుర్రి. అవును బావా, కేటీఆర్ సార్ అయితే రైతుల పట్ల నిజంగానే మంచిగా ధర్నాలు చేస్తాడు. ఇగో నువ్వు కూడా బాగానే తోడైనావు కదా. సుశీలానుల్లా మా బావ ఇటు కేటీఆర్ సారు ఎంత మంచిగా పోరాడతారు రైతుల కోసం. ఇక మీరు కూడా పారు చూడులి. యబా మాకు న్యాయం జరగాలి, మా రైతులందరికీ న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మా రైతులందరికీ న్యాయం జరగాలి. ఇగోనుల్లా గివ్వి ఇయాటి ముచ్చట్లయితే రేపటి నుండి ఇసొంటి కిరాక్ ముచ్చట్లు పట్టుకొచ్చి మీతోని కొద్ది సమయం అయితే ఉంటా. మరి అప్పటి వరకు ఉంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.